హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫో ఛానల్. ఈరోజు క్రిప్టో ఇన్ఫో ఛానల్లో అందరికీ ఉపయోగపడేలాగా ఒక యాప్ని అయితే తీసుకురావడం జరిగింది. ఆ యాప్ పేరు వచ్చి ముద్రెక్స్. ఈ యాప్కున్న స్పెషాలిటీ ఏంటంటే క్రిప్టోలో జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఈ యాప్లో డైరెక్ట్గా వచ్చి కాయిన్స్ మీద అయితే ఇన్వెస్ట్ అయితే చేయవచ్చు. ఇక్కడ కాయిన్స్ సోలోగా ఉండడంతో పాటు కాయిన్ సెట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఈ కాయిన్ సెట్స్ని క్రిప్టో ఎక్స్పర్ట్స్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. ఈ కాయిన్స్ కూడా చాలా టాప్ కాయిన్స్ అయితే ఈ యాప్లో ఇవ్వడం అయితే జరిగింది. కేవలం 100 రూపాయలతో కాయిన్ సెట్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ అయితే చేయవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను. ఈ లింక్ క్లిక్ చేయగానే మీకు ఫస్ట్ ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఈ ఫోన్ నెంబర్ ఇవ్వగానే ఫోన్ నెంబర్కి ఓటీపీ రావడం అయితే జరుగుతుంది. తర్వాత మీరు యాప్లోకి ఎంటర్ అయితే అవుతారు. యాప్లోకి ఎంటర్ అయిన తర్వాత మెయిల్ వెరిఫికేషన్ ఉంటుంది. సో మీ మెయిల్కి ఓటీపీ రావడం అయితే జరుగుతుంది. అయిపోయిన తర్వాత మీ ఆధార్ కార్డ్తో ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ అండ్ పాన్ డీటెయిల్స్, నెక్స్ట్ వచ్చి సెల్ఫీ ఫోటో కూడా అడగడం అయితే జరుగుతుంది. తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఐఎన్ఆర్ ట్రాన్సాక్షన్లో జరుగుతుంటుంది. బ్యాంక్ నుంచి డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. విత్డ్రా కూడా మన డైరెక్ట్ బ్యాంక్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ కేవైసీ అంతా అయిపోయిన తర్వాత మీకు ఇలా అయితే రావడం అయితే జరుగుతుంది. హోమ్, కాయిన్ సెట్స్, కాయిన్స్, ఫ్యూచర్, ఇవన్నీ ఇక్కడ ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు హోమ్లోకి రాగానే మీకు ఇలా మొత్తం కాయిన్స్ గైనర్స్ ఎవరు అంటే ఈ 24 అవర్స్లో ఎవరైతే బాగా టాప్ పర్ఫార్మెన్స్ చేసే ఆ కాయిన్స్ చూపించడం అయితే జరుగుతుంది. లూజర్స్ అంటే ఏ కాయిన్స్ అయితే బాగా డ్రాప్ అయినాయి ఆ కాయిన్స్ చూపించడం కూడా జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చి కాయిన్ సెట్స్. ఇప్పుడు కాయిన్ సెట్స్ మీరు చూస్తున్నారు కదా. ఈ కాయిన్ సెట్స్ అనేది మీరు చూడండి, BTC 50, ETH 50 అని ఉంది. సో సపోజ్ ఈ కాయిన్స్ మీరు ఓపెన్ చేస్తే ఎంత పర్ఫార్మెన్స్ చేసిందో కూడా ఈ కాయిన్ మీరు తెలుసుకోవచ్చు. సో BTC 50, ETH 50 ఈ కాయిన్స్ మీరు చూసుకోవచ్చు. 1 వీక్లో ఎంత వచ్చింది, 1 మంత్లో ఎంత వచ్చింది, 3 మంత్స్లో ఎంత వచ్చింది, 6 మంత్స్లో ఎంత వచ్చింది. సపోజ్ ఈ కాయిన్స్ ఇలా చూడొచ్చు మీరు. రీబ్యాలెన్స్ వచ్చి వాళ్ళే చేస్తూ ఉంటారు మంత్లీ. నెంబర్ ఆఫ్ కాయిన్స్ 2 కాయిన్స్ అయితే ఈ సెట్లో అయితే యాడ్ చేయడం జరిగింది. పాపులారిటీకి వచ్చేప్పటికి 9 ఉంది. మార్కెట్ క్యాప్ వచ్చేప్పటికి 70.85% అయితే ఉంది. సో హోల్డ్ టైం వచ్చి 124 డేస్ అయితే వీళ్ళు హోల్డ్ అయితే చేయాలని చెప్తున్నారు. మనం ఎప్పుడైనా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. 1 మంత్ తర్వాత అయితే మనకు ఫీజు అయితే పడటం అయితే జరగదు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, రిటర్న్స్ క్యాలిక్యులేటర్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ కాయిన్స్లో మనం 1000 రూపాయలు కనుక 1 టైం కనుక ఇన్వెస్ట్ చేస్తే అది 1773 రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది 1 ఇయర్కి. ఆల్ టైం అయితే 19,190 రూపీస్ అయితే రావడం అయితే జరుగుతుంది. సపోజ్ 1 టైం అంటే ఒకసారి 1000 రూపాయలు చేసి వదిలేస్తే కనుక వచ్చేది ఇది. రికరింగ్లో చూసుకుంటే మనం మంత్కి ఒక 1000 రూపాయలు అయితే ఇన్వెస్ట్ చేస్తే కనుక మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఎంత వచ్చింది అమౌంట్ అనేది. 1 ఇయర్కి వచ్చేటప్పటికి మనకి 16,835 రూపీస్ అంటే 40% మనకి ప్రాఫిట్ అయితే రావడం అయితే జరుగుతుందని వీళ్ళ లెక్క ప్రకారం అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ కాయిన్స్ అని మీరు చూసుకోవచ్చు. బిట్ కాయిన్, ఈథీరియం 2 కాయిన్స్ అయితే కాయిన్ సెట్స్లో ఉన్నాయి. సో ఇక్కడ అన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. సో నేను ఇన్వెస్ట్ చేసిన కాయిన్స్ అయితే మీకు చూపిస్తాను. క్రిప్టో బ్లూ చిప్ కూడా ఉంది ఇక్కడ. సో బాస్కెట్ ఆఫ్ మీమ్స్ అని ఈ కాయిన్స్ మనందరికీ తెలిసిన కాయిన్సే. ఇవి చాలా ఫేమస్ అని కూడా చెప్పుకోవచ్చు. దీంట్లో కాయిన్స్ ఎన్ని ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను. సో డాజీ కాయిన్, షిబాయిను అండ్ ఫాల్కీ బాంగ్ అండ్ పెపి ఈ కాయిన్స్ అయితే ఇక్కడ రావడం అయితే జరిగింది. ఈ కాయిన్స్కి మనం ఏమీ లేదండి, సింపుల్గా ఇక్కడ మీరు చూసారు కదా, ఇన్వెస్ట్ అనే బటన్ నొక్కి 1 టైం అని తీసుకుని 100 రూపీస్, జస్ట్ 100 రూపీస్. ఆల్రెడీ నా వ్యాలెట్లో అయితే అమౌంట్ ఉంది 241 రూపీస్. జస్ట్ నేను 100 రూపీస్ ఇన్వెస్ట్ అయితే చేస్తున్నాను. కన్ఫర్మ్ ఇన్వెస్ట్ అని క్లిక్ చేయగానే ఇన్వెస్ట్మెంట్ అయితే 100 రూపీస్ అయితే అయిపోవడం అయితే జరిగింది. సో అవి నాకు ఈ కాయిన్స్లో కూడా యాడ్ అయిపోవడం అయితే జరుగుతుంది. సో ఈ కాయిన్స్ మీద నేను ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. సో ఇప్పుడు నా టోటల్ రిటర్న్స్ వచ్చి 751 రూపీస్. 3 డేస్ బ్యాక్ అయితే నేను ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడైతే మార్కెట్ డౌన్ ఉందో ఆ టైంలో ఈ కాయిన్స్ మీద నేను ఇన్వెస్ట్ అయితే చేశాను. ఇప్పుడు నాకు 751 రూపీస్ ప్రాఫిట్లో అయితే నేను ఉన్నాను. సో ఇలా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు ఈ కాయిన్స్ అన్నింటిలో కూడా.
సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్చేంజ్ అని అయితే నేను చెప్పవచ్చు. ఎఫ్ఐయులో కూడా ఇది రిజిస్టర్ అయితే ఉంది. సో ఇండియన్ గవర్నమెంట్స్ ప్రకారం రూల్స్ అన్నీ కూడా ఇది ఫాలో అవుతుంది. సో విత్డ్రా కూడా చాలా ఫాస్ట్గా ఉంది, డిపాజిట్ కూడా చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది. సో ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు ఏ అకౌంట్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చారో ఆ అకౌంట్ నుంచి మాత్రమే డిపాజిట్ అయితే చేయాలి. విత్డ్రా కూడా అదే అకౌంట్కి అయితే రావడం అయితే జరుగుతుంది. సో మీరు ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చి ఇంకో అకౌంట్ నుంచి కనుక డిపాజిట్ చేస్తే మీ అమౌంట్ మిస్ అయినట్టే. అవి మళ్ళీ మీకు 15 డేస్కి బ్యాక్ వస్తాయని చెప్తున్నారు వీళ్ళు. దానికన్నా మనం ఏ అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ అకౌంట్ నుంచి డిపాజిట్ చేయండి, విత్డ్రా కూడా అదే అకౌంట్కి చేసుకోండి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్చేంజ్గా అయితే ఇది చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే మీకు ఎలాంటి నాలెడ్జ్ అయితే అవసరం లేదు. జస్ట్ మీరు ఇక్కడికి వచ్చి కేవైసీ చేసి కేవైసీ చేసిన తర్వాత జస్ట్ యాడ్ చేసుకోండి. డిపాజిట్ దగ్గరికి వచ్చి డిపాజిట్ క్లిక్ చేయగానే అమౌంట్ యాడ్ చేసుకోవాలి. అక్కడ మీకు అడుగుతుంది క్రిప్టో డిపాజిట్ అని అడుగుతుంది, లేకపోతే ఐఎన్ఆర్ డిపాజిట్ అని అడుగుతుంది. మనం బ్యాంక్ నుంచి కాబట్టి ఐఎన్ఆర్ డిపాజిట్ సెలెక్ట్ చేసుకుంటాం. అక్కడ మీకు ఆప్షన్ కూడా వస్తుంది, ఫోన్పే కూడా డైరెక్ట్ యూపీఐ పేమెంట్స్ కూడా ఉంటుంది. ఫోన్పేకి వెళ్ళినా కూడా సేమ్ అకౌంట్ నెంబర్ నుంచి అయితే అమౌంట్ అయితే డిపాజిట్ అయితే చేయాలి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్చేంజ్ అయితే ఇది మనం చెప్పుకోవచ్చు. చాలా కాయిన్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ కాయిన్ సెట్స్ ఉన్నాయి. వీళ్ళందరూ ఎక్స్పర్ట్స్ అయితే ఈ కాయిన్స్ సెట్ని అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. సో ఈ కాయిన్స్ ఎంతమంది ఇన్వెస్ట్ చేశారో కూడా నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఈ సెట్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో 1.1K ఇన్వెస్టర్స్ అయితే ఈ బాస్కెట్ ఆఫ్ మీమ్స్కి అయితే ఉన్నారు. సో అన్నిటికన్నా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ యాప్ అయితే ఈ మధ్యకాలంలో నేను చూసింది అయితే ఇదని చెప్పుకోవచ్చు. సో ఇంకొకటి అయితే నేను చెప్పగలను, జనరల్గా నాకు ప్రాఫిట్ ఎలా వచ్చిందో కూడా మీకు ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇదైతే తీసుకున్నాను. నేను ఫస్ట్ ఇన్వెస్ట్ చేసింది ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ దీంట్లో నేను ఇన్వెస్ట్ చేసింది 1000 రూపాయలండి. 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేశాను, మీ డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. తర్వాత 4999 అయితే ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది. తర్వాత మళ్ళీ 1000 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. తర్వాత వన్ టైం ఇన్వెస్ట్మెంట్ 99 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను. సో ఎప్పుడు ఇన్వెస్ట్ చేశాను అనేది చాలా ముఖ్యంగా మీరు గమనిస్తూ ఉండాలి. సో ఒక వాల్యూ ఉన్నప్పుడు బిట్ కాయిన్ నేను ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఆ బిట్ కాయిన్ ఎప్పుడైతే పడిందో మీమ్ కాయిన్స్ కూడా డ్రాప్ అవ్వడం అయితే జరిగింది. ఆ డ్రాప్ అయ్యే టైంలో నేను DCA పద్ధతిలో అంటే యావరేజ్ చేసుకుంటూ కూడా నేను మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే మనకి కాయిన్స్ అన్నీ బాగా పెరిగాయో మన ప్రాఫిట్స్ కూడా అంతే విధంగా అయితే తీసుకోవచ్చు. DCA ఫార్మేట్లో అయితే మనం ఈజీగా అయితే కాయిన్స్లో ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు ఏమీ లేదండి, డైలీ 100 రూపీస్ కూడా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో వన్ ఇయర్ అయ్యేప్పటికీ ఆ ఇన్వెస్ట్మెంట్ డబల్ త్రిబుల్ అయ్యే అవకాశాలు కూడా ఈ వీటిల్లో అయితే జరగడం అయితే జరుగుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ అనేది డైలీ చేసుకోవచ్చు, మంత్లీ చేసుకోవచ్చు, వీక్లీ చేసుకోవచ్చు, ఎప్పుడైనా మన ఇష్టం. మనకున్న సోర్స్ బట్టి ఎప్పుడైనా మనం ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఒకవేళ బిజీగా ఉంటే కనుక ఈ వ్యాలెట్లో మీరు అమౌంట్ వేసి సో ఇన్వెస్ట్ అని క్లిక్ చేసిన తర్వాత రికరింగ్ అని పెట్టేసిన తర్వాత 100 రూపీస్ అని పెట్టేసి సో డైలీ 100 రూపీస్ మీ అకౌంట్ నుంచి అయితే కట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ అకౌంట్ ఏదైతే USD బ్యాలెన్స్ మనం డిపాజిట్ చేసామో ఆ అమౌంట్ అయితే ఇక్కడ 100 రూపీస్ కట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ కాయిన్స్ని బై చేస్తూ ఉంటుంది. 100 రూపీస్తో మీరు ఏదైతే కాయిన్స్ సెట్స్ తీసుకున్నారో ఆ కాయిన్స్లో అన్నింటిలో కూడా 100 రూపీస్ ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఎప్పుడైతే INRతో డిపాజిట్ చేసామో INR కాస్త ఇక్కడ USDTగా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఆ రోజున్న USDT ప్రైస్ ప్రకారం మన INR USDTని బై చేస్తుంది. సేల్ చేసేటప్పుడు కూడా USDT రేట్ ఎంతైతే ఉందో అది సేల్ చేసి INR మన బ్యాంక్లో డిపాజిట్ అవ్వడం అయితే జరుగుతుంది. విత్డ్రా చేసేటప్పుడు ఫీజు ఉంటుంది అండ్ TDS కూడా కట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో దీంట్లో అయితే మీరు బెస్ట్ అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు KYC చేసి ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా కూడా దీంట్లో అయితే మీరు ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్చేంజ్గా ఈ ముద్రక్స్ని అయితే మనం చెప్పుకోవచ్చు. ఈరోజు వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. మరిన్ని వీడియోస్తో రెగ్యులర్గా ఇక నుంచి మీ ముందుకు వస్తూ ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో